తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్ కోసం తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ ఉద్యమకారుల బాధలు కష్టాలు చూసి చెల్లించిపోయి తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బాధతోటి ఈ నెల జూలై 2వ తారీఖు రోజు హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో పోరాటం చేయడానికి కవితక్క ముందుకొచ్చారు. దానికి తెలంగాణ ఉద్యమ లోకమంతా సంతోషిస్తుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మానకొండూరు నిజవర్గంలో మా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బొడిగే పరశురామ్ గౌడ్ గారు కానీ తెలంగాణ ఉద్యమకారులు చేసి రాష్ట్ర చైర్మన్గా మేము ఇద్దరం కూడా కలిసి ఇవాళ మానకొండూరు నిజవర్గంలో పోస్టరు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి 2014 వరకు అలుపెరగని పోరాటం చేసి మరి వాళ్ళ జీవితాలను కోల్పోయి త్యాగాలు చేసి ఇవాళ రోడ్డున పడ్డ ఉద్యమకారులను చూస్తే చాలా బాధపడుతుంది కవితక్క. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి వివిధ సంఘాల ద్వారా ఉద్యమం చేసి మేము ఇవాళ మా కష్టాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీవ విడుదల చేసి కేకే కమిటీ వేసింది. ఆ కేకే కమిటీ కాలేయాపట కమిటీ 2 నెలలు అవుతున్నా ఆలు లేదు సూలు లేదు ఏది కూడా ఉద్యమకారుల గురించి పట్టించుకుంటలేదు. కాబట్టి కవితక్క గారు మరి ఈ రకంగా అయితే కుదరదిగా మనం భూ పోరాటంతో ఇంతకుముందు కూడా భూ పోరాటము మానకొండూరు నిజవర్గం గాలగుట్ట దగ్గర అక్కగారు చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం వణుకు వచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా మరి ఎవరైతే భూమి జాగా ఇల్లు లేకుండా ఇలా కష్టపడి బతుకుతా ఉన్నారో ఇలా రోడ్డు మీద పడి బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళ నిజమైన ఉద్యమకారులకు ఇవాళ 250 గజాల భూమి చొప్పున వాళ్ళకు ముగ్గు పోసి ఇస్తా మరిగా సావో రేవో మేము అక్కడనే తేల్చుకుంటామన్న ఉద్దేశంతో మరి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో 350 ఎకరాలలో రేపు మేము అడుగుపెట్టబోతా ఉన్నాం. కవితక్క కానీ ఉద్యమ సంఘాలన్నీ కూడా కవితక్కకు మద్దతు ఉండి మరి కవితక్క గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి ఈ నిజవర్గమే కాకుండా మానకొండూరు నిజవర్గం నుండే కాకుండా ఉద్యమకారులు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఉప్పల్ బగాయత్లో జరగబోయే భూ పోరాటానికి మరి ముందడిగేసి ఆనాడు మిలియన్ మార్చిని మనం ఎట్లా చేసినామో రేపు ఉప్పల్ బగాయత్లో మిలియన్ మార్చి తలపించేలా మనం నిరూపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. మనం 250 గజాల చొప్పున తీసుకోవాలి. అందరు కూడా దయచేసి ఉమ్మడి జిల్లాలో ఉన్న నిజమైన ఉద్యమ అన్నదమ్ములారా అందరు కూడా తరలి రండి. మీరు అక్కడ మీ హక్కుల కోసం మీరు అక్కడ కొట్లాడాలి. మన కవితక్క గారి ఆధ్వర్యంలో అక్కగారు మనల్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల చేసి రాష్ట్ర చైర్మన్ ఓగే పద్మ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క జై తెలంగాణ జై కవితక్క. జూలై 2 తారీఖు నాడు జరగబోయే హైదరాబాదులో భారీ ఎత్తున ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల జాగలు ఆ రోజు ఉద్యమకారులు తెలంగాణ కొరకు కష్టపడ్డ ఉద్యమకారులకు ఎలాంటి ఫలితం దక్కలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా నామకే వాస్తు ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ నడిపించుకున్నారు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ అన్ని దాటిపోయే మాటలే చెప్పారు కనుక ఏ రోజు ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఈ రోజు మా కవితక్క తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఉద్యమకారులకు అండగా నేనున్నా అంటూ ఇంతకుముందు జాలగుట్టగాడ ప్రోగ్రాం పెట్టి వంట వార్పు ప్రోగ్రాం పెట్టి ఆ రోజు ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల జాగా ఖచ్చితంగా ఇవ్వాలని అక్క ఆ రోజు ముగ్గు పోసింది. దానికి జేఏసీ తరపున అక్క బోయే పద్మ గారు మా పార్టీ వారికి ఎప్పుడూ సహకారాలు అందిస్తూ మా కవితక్క గారి నిర్ణయం మేరకు రేపు జరగబోయే 2 తారీఖు నాడు ఉద్యమకారులు కరీంనగర్ జిల్లా అంటేనే పెద్ద పురిటి గడ్డ, మన పుట్టిందే కరీంనగర్ నుంచి పోరాటాల గడ్డ అని ఆ రోజే నిర్ణయం చేశారు. ఈ రోజు అదే అనుబాటలో అక్క నడుస్తుంది. దీనికి పోరాట
పొరిటి గడ్డ అయినట్టు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు 2 తారీఖు నాడు తరలి వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను మానకొండ్రు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి బుడియ పరశురామ్ గౌడ్. జై తెలంగాణ, జై కవితక్క.